హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రైస్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఇది టమాటా రైస్ అని అంటారు, కొన్ని చోట్ల టమాటా పులావ్ అని కూడా అంటారు కదా. ఈ టమాటా రైస్ని చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ టమాటా రైస్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారండి. రైస్తో విడిగా తయారు చేస్తారు. నేనైతే పులావ్ లాగా అయితే చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ వరకు తీసుకుంటున్నానండి. తీసుకొని ఈ 2 గ్లాసెస్ వరకు తీసుకొని ఈ 2 గ్లాసెస్ రైస్ని చక్కగా క్లీన్ చేసేసుకొని సోక్ చేసి పెట్టుకుంటున్నాను. ముందే ఒక 20 నిమిషాలైనా సోక్ చేసి పెట్టుకోండి. అప్పుడే మనకి పైన రైస్ కూడా చక్కగా ఉడుకుతుంది. అంతేకాకుండా ఈ రైస్ కూడా చాలా బారుగా అవుతాయి మనకి. అప్పుడు నేనైతే ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఇలా టమాటాలు అయితే తీసుకుంటున్నానండి. టమాటాలు ఒక 5 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. బాగా పండిన ఎర్ర టమాటాలే తీసుకుంటున్నాను. చూడండి, కొంచెం ఎర్ర టమాటాలు లాంటివి తీసుకుంటే మనకి పులావ్లో కూడా కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి మంచిగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. అందుకని నేను ఇలా పండిన టమాటాలు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను కొంచెం సేపు. చూసారు కదా, ఇలా పీల్ మొత్తం పైన సపరేట్ అయిపోయింది కదా, అలా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా నేను పైన మొత్తం ఆ తొక్క మొత్తం తీసేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకున్నాను. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను నేను. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేసుకోండి, ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఉట్టి నోటితోనే తినేయచ్చు. తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, కొంచెం గసగసాలు కూడా వేసుకుంటున్నాను నేను. ఇవన్నీ వేసుకోండి, ఖచ్చితంగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది పులావ్ అయితే. వేసుకొని ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకున్నానండి. గసగసాలు వేసాం కదా, కొంచెం ఎక్కువసేపు పేస్ట్ చేసుకోండి మెత్తగా అయ్యే వరకు. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఇలా ఆయిల్ వేసుకొని స్టార్ట్ చేస్తున్నానండి నేను టమాటా పులావ్ చేయడం. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్, 2 స్పూన్స్ వరకు గీ, రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. గీ ఖచ్చితంగా తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు, స్టార్ అనాస, తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం మిరియాలు, ఒక జాపత్రి, తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా పక్కన నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి ఏమేమి వేసుకున్నానో. తర్వాత ఒక ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకున్నానండి. మనకి టమాటా పులావ్లో టమాటాలు ఎక్కువగానే ఉండాలి, ఆనియన్స్ తక్కువ ఉండాలి. టమాటాలు ఎక్కువ ఉంటేనే మనకు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నానండి నేను. వేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేసేసుకుందాం. పసుపు కొంచెం వేసుకున్నానండి కలర్ కోసం అని. అంతేకాకుండా పసుపు మనకి యాంటీబయాటిక్ కదా, అందుకని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు పాసిబుల్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నదే వేసుకోండి, అప్పటికప్పుడు దంచుకున్నది. అప్పటికప్పుడు దంచుకున్న దానికి మనం స్టోర్ చేసింది యూస్ చేసిన దానికి టేస్ట్ డిఫరెన్స్ అయితే చాలా వస్తుంది కదా. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడికించినయే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు ఉడకడానికి, అందుకని కొంచెం సేపు ఉడికించుకుందాము. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు. మసాలా దినుసులు కూడా వేసాం కదా మనం, అవన్నీ కూడా కొంచెం పచ్చివాసన లేకుండా మనకి మొత్తం కూడా చక్కగా ఫ్లేవర్ బయటికి రిలీజ్ అయ్యే వరకు ఇలా కొంచెం సేపు ఉడికించుకోండి. చూసారు కదా, మొత్తం పైన అంతా కూడా బబుల్స్ లాగా ఎలా ఫామ్ అవుతుందో మొత్తం అయితే నాకు ఇలా చక్కగా కుక్ అయిపోయిందండి. తర్వాత ఒక్కసారి కలిపేసుకొని కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుందాం.
నేనైతే ఒక టమాటా విడిగా కూడా వేసుకుంటున్నానండి, పైన చూడడానికి బాగుంటుందని ఇలా అయితే వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఉడికించిన టమాటాలు కాకుండా ఒక టమాటా అయితే విడిగా ముక్కలు వేసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి నేను. తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను నేను. ఇది కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, కలర్ కోసం అని నేను అది కూడా కొంచెం వేసుకుంటున్నాను. మొత్తం ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ధనియాల పొడి నేను ధనియాలు అందులో వేసుకోలేదండి, అందుకనే జీలకర్ర పోపులో వేసుకున్నాను. ధనియాల పొడి ఇలా పొడిలా వేసుకుంటున్నాను, అందుకనే ధనియాలు అనేవి నేను టమాటాల్లో యాడ్ చేయలేదండి. ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయిన తర్వాత పేస్ట్ అంతా నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. నా రైస్కి అయితే 4 గ్లాసులు వాటర్ పడుతుందండి ఖచ్చితంగా. బాస్మతి రైస్ కొన్ని అయితే 3 గ్లాసులే పడతాయి, కానీ నాకైతే బాగా పలుగ్గా ఉంది ఇదైతే, అందుకని నేను 4 గ్లాసులు అయితే కరెక్ట్గా వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ మొత్తం ఇప్పుడే చూసుకోండి టేస్ట్, తర్వాత మళ్ళీ మనకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోలేము. రైస్ ఉడికిపోయిన తర్వాత కొంచెం లిడ్ క్లోజ్ చేసి ఇలా కొంచెం రోలింగ్ బాయిల్ అయిపోయిన తర్వాత వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, అప్పుడు సోక్ చేసుకున్న బియ్యాన్ని అయితే మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఇలా మనం నానబెట్టుకున్న 2 గ్లాసుల రైస్ ఉంది కదా, మొత్తం మనం నానబెట్టుకున్న వాటర్ అంతా బయటకు పంపేసి ఇలా రైస్ని మొత్తం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ టమాటా రైస్ను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి, కానీ ఒకసారి ఇలాగే చేసుకొని చూడండి. మీరు టమాటాలు ఉడికించుకొని టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకొని చాలా చాలా బాగుంటుంది, నార్మల్గా ముక్కల్లా వేసుకొని చేసుకునే కన్నా. తర్వాత కొంచెం కరివేపాకు ఇంకా మిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఇలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. స్లోగా మిక్స్ చేసుకోండి, మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కదా, లేకపోతే విరిగిపోతాయి మనం ఓవర్గా మిక్స్ చేసేసుకుంటే. అందుకని స్లోగా మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసి పెడుతున్నాను కొంచెం సేపు. నాకు ఒక 10 మినిట్స్లో అయితే కుక్ అయిపోయిందండి ఇలా రైస్. అక్కడక్కడ కొంచెం ఇలా క్యాషెస్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను, గార్నిషింగ్కి బాగుంటుందని. చూసారు కదా, నాకు కొంచెం అయితే ఇంకా వాటర్ కనిపిస్తుంది. ఇంకొక 5 మినిట్స్ వరకు మనం దమ్ చేసేసుకుంటే మొత్తం వాటర్ కూడా మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోతుంది. లాస్ట్లో ఫైనల్గా కొంచెం గీ యాడ్ చేసుకుందాం మనం సైడ్ మొత్తం ఎడ్జెస్లో. ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి లిడ్ క్లోజ్ చేసి దమ్ చేసేసుకుందాం కాసేపు. ఒక 5 మినిట్స్ తర్వాత నాకు మొత్తం రైస్ అయితే ఇలా మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. చూడండి, ఎక్కడ మెత్తపడకుండా చాలా బాగా వచ్చింది కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి, కానీ నేను కుక్కర్లో చేయట్లేదు, నార్మల్గానే ఇలా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా పులావ్ని మనం రైతాతో సర్వ్ చేసుకుందాం. రైతా ప్రిపేర్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని పెరుగు వేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను, తర్వాత చిల్లీ, తర్వాత కొంచెం కొత్తిమీర, సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఈ రైతాలో కొంతమంది కీరాను టమాటా కూడా యాడ్ చేస్తారండి, నేనైతే వేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసుకోండి, నాకు టమాటా అవి ఇష్టం ఉండదు, అందుకని నేను వేసుకోవట్లేదండి. క్యారెట్ అవైలబుల్ లేదు, క్యారెట్ ఉంటే నేను ఖచ్చితంగా వేసుకుంటాను రైతాలో అయితే. ఇప్పుడు ఈ టమాటా రైస్ని నేను రైతాతోను అలాగే చికెన్ కర్రీతోను రెండింటితో ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. ఆ చికెన్ కర్రీ కూడా నేను చేసింది సీడ్లెస్ చికెన్ కర్రీ అండి, అది కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ చికెన్ కర్రీ కూడా ట్రై చేయండి, నాటుకోడిలా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను రెండింటితో సర్వ్ చేసుకున్నానండి. చికెన్ కర్రీ కలుపుకొని అలాగే రైతాతో కొంచెం వేసుకొని తింటే అదిరిపోయింది అసలు.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.